హాయ్ ఫ్రెండ్స్, thumbnail చూశారు కదా. మనం సిఆర్ఎం పోర్టల్లో కంప్లైంట్ వస్తే ఆ కంప్లైంట్ని ఎలా క్లియర్ చేయాలనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. అదేవిధంగా మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, అదే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, మనం సిఆర్ఎం పోర్టల్లో కంప్లైంట్ వస్తే ఎలా క్లియర్ చేయాలనేది ఈ వీడియోలో అయితే మనం క్లియర్గా తెలుసుకుందాము. ముందుగా మనం ఎస్ఏపి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సిఆర్పి అని ఉంది కదా, దీని మీద డబుల్ క్లిక్ ఇచ్చుకోవాలి. సో సిఆర్ఎం పోర్టల్కి అయితే సిఆర్పి, ఇక్కడ మీ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి. ఇలా వస్తుంది మీకు డిస్ప్లే. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ స్టార్ట్ సిఆర్ఎం వెబ్ కంప్లైంట్ ఉంది కదా, ఇదైనా మీరు డబుల్ క్లిక్ చేయొచ్చు. లేదు అనుకుంటే షార్ట్ కట్ WUI ఇచ్చి ఎంటర్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ మళ్ళీ ఇంకొక సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి. ఇలా లాగిన్ అయిన తర్వాత మీకైతే సిఆర్ఎం పోర్టల్ అయితే వస్తుంది. ఇప్పుడు మనకి కంప్లైంట్ వచ్చే లేదనేది మనం ముందుగా చెక్ చేసుకోవాలి. ఇక్కడ పెండింగ్ విత్ అన్నది కదా, దీనికి ఎదురుగా ఇక్కడ మన యొక్క ఆఫీస్ యొక్క ఫెసిలిటీ ఐడి ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ ఉంది కదా, సెర్చ్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ డైరెక్ట్గా నాకైతే కంప్లైంట్ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది. మీరు ఆ కంప్లైంట్ నెంబర్ చూడాలనుకుంటే ఇక్కడ బ్యాక్ ఉంది కదా, బ్యాక్ బటన్ ఉంది క్లిక్ చేసుకోవాలి. చేసుకున్నాక ఇలా చూపిస్తుంది అనమాట. సపోజ్ నాకు ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది. ఇక్కడ 2, 3 ఉన్నాయనుకోండి, ఇక్కడ వరుసగా ఉంటుంది అన్నమాట. సో మనం ఈ కంప్లైంట్ అయితే మనం క్లియర్ చేయాలి ఇప్పుడు. సో కంప్లైంట్ నెంబర్ ఉంది కదా, ఐడి అని ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది అనమాట. సో ఇదైతే కంప్లైంట్ ఐడి, ఈ యొక్క ట్రాన్సాక్షన్ ఐడి అనమాట. అంటే ఇక్కడైతే మనకి స్పీడ్ పోస్ట్ అనేది డెలివరీ అవ్వలేదని వాళ్ళు మనకి కంప్లైంట్ రైజ్ చేశారనమాట. సో మనం ఒకసారి వాళ్ళ కంప్లైంట్ డిస్క్రిప్షన్ ఉంది కదా, అంటే ఏ విధంగా వాళ్ళు కంప్లైంట్ రైజ్ చేశారనేది ఇక్కడ ఈ మెసేజ్ ఉంటుంది. ఈ మెసేజ్ పైన క్లిక్ చేసుకోవాలి. అంటే వాళ్ళు ఏం కంప్లైంట్ ఇచ్చారు. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సో ఏటీఎం కార్డు హ్యావ్ నాట్ రిసీవ్డ్ ట్రాకింగ్లో వాళ్ళు చెక్ చేసుకుంటే డెలివరీ వచ్చిందంట, కానీ వాళ్ళకైతే ఆర్టికల్ అయితే చేరలేదంట. సో అది వాళ్ళ కంప్లైంట్. సో మనము ఈ కంప్లైంట్ ఇచ్చే ముందర మనకి ఒకసారి మన యాప్లో ఆర్టికల్ ట్రాకింగ్లోకి వెళ్ళి ఈ యొక్క ఆర్టికల్ స్టేటస్ ముందు మన లెవెల్లో మనం చెక్ చేసుకుంటే అది డెలివరీ అయిందా, రిటర్న్ అయిందా అని చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ డెలివరీ అయితే మనం BO నుంచి అయిందా, SO నుంచి అయిందా తెలుసుకొని చూసుకోవాలి. సో సపోజ్ ఇప్పుడు ఈ యొక్క ఆర్టికల్ అయితే నేను చెక్ చేసుకున్న తర్వాత ఇవన్నీ మనం చెక్ చేసుకున్న తర్వాతే మనం ఈ యొక్క పోర్టల్ లాగిన్ అవ్వాలి. లేదంటే కొంచెం టైం వేస్ట్ అవుతుంది అనమాట. ఇలా ముందుగానే తెలుసుకుంటే మనకు టైం సేవ్ అవుతుంది. సో ఈ ఆర్టికల్ నేనైతే BO కేసు అనమాట. ఈ BO ఆర్టికల్ అనేది ఆల్రెడీ డెలివరీ అయిపోయింది. సో డెలివరీ అయింది. సో మనం కంప్లైంట్ ఇప్పుడు క్లోజ్ చేయాలి. సో మన సైడ్ అయితే ఏం తప్పలేదు. సో అది ఎలా ఇచ్చారనేది మీకు ముందు ఈ కంప్లైంట్ ఎలా క్లోజ్ చేయండి క్లియర్గా స్టెప్ బై స్టెప్ చెప్తాను. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మీరు లైక్ చేయడం వల్ల ఇంకా నలుగురికి తెలియకపోతే ఫస్ట్ టైం చూసేవాళ్ళు వాళ్ళకు కూడా తెలుస్తుంది, ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఆర్టికల్ అయితే డెలివరీ అయింది. మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి వాళ్ళకి. కస్టమర్ కంప్లైంట్ రైజ్ చేశాడు కదా, అతను మనం ఇస్తే అది మనం ఇచ్చే కంప్లైంట్ బట్టి వాళ్ళకి, మనం ఇచ్చే సొల్యూషన్ బట్టి వాళ్ళకి తెలుస్తుంది అనమాట. మనం ఎలా డెలివరీ అయింది, ఎప్పుడు అయింది, ఏంటి అనేది. సో ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ కంప్లైంట్ డీటెయిల్స్ ఇక్కడ కాకుండా ఇక్కడ ఎడిట్ ఆప్షన్ పైన, సో ఎడిట్ పైన క్లిక్ చేసుకోవాలి. ఎడిట్ పైన క్లిక్ చేసినాక ఇక్కడ చూడండి స్టేటస్ రిజిస్టర్డ్. సో మనము సెంట్ ఫర్ రిజల్యూషన్ అంటే రిజల్యూషన్ చేయడానికి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ప్రాసెసింగ్ కామెంట్స్, సో మనము అతనికి ఏమైనా క్లోజింగ్ రిమార్క్స్ అంటే ఇది ఎలా డెలివరీ అయింది ఏంటి అనేది దాని యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇవ్వాలి. నేనైతే ముందుగానే మ్యాటర్ని టైం సేవ్ అవ్వడానికి టైప్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఇలాంటి కంప్లైంట్ వచ్చినప్పుడు కూడా మనము చేసి పెట్టుకుంటే కొంచెం ఈజీగా ఉంటుందని.
సో ఇదైతే నేను కంప్లైంట్ యొక్క సొల్యూషన్ అయితే ఇక్కడ కంప్లైంట్ సొల్యూషన్ అయితే రాసి పెట్టుకున్నాను. నేనైతే డైరెక్ట్గా ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. మీరు కూడా ఇన్ఫర్మేషన్ని మీరు ఏమైతే చెప్పాలనుకుంటున్నారో ఆ కస్టమర్కి ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడైతే మీరు టైప్ చేసేయండి. చేసిన తర్వాత నేను కొంచెం కిందకి స్క్రోల్ అయినాక ఇక్కడ ఇచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ ఇక్కడ సేవ్ అని ఉంది కదా, ఇక్కడ సేవ్ అనే బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే సేవ్ అయిపోయింది. వాళ్ళకి ఆ యొక్క వాళ్ళ కస్టమర్కి మనం ఏదైనా ఒక డాక్యుమెంట్ అటాచ్మెంట్ చేయాలనుకుంటే మనం చేసుకోవచ్చు అనమాట. సో కొంచెం కింద స్క్రోల్ చేశాక ఇక్కడ అడ్వాన్స్ ఉంది కదా, అడ్వాన్స్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇప్పుడు అంటే వాళ్ళకి సిగ్నేచర్ కావాలి, నాకు ఎవరికి ఇచ్చారు ఏంటి అనేది తెలియాలనుకుంటే ఇక్కడ అటాచ్మెంట్. సో ఇప్పుడు బీఓ అయింది అనుకోండి, సింపుల్ బీఓ నుంచి మీరు వాట్సాప్ ద్వారా అయినా సరే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ పెట్టేసుకొని మీరు మెయిల్కి ఎస్ఓ మెయిల్కి పంపించిన తర్వాత దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్రౌజ్. క్లిక్ ఆన్ అటాచ్ మీద క్లిక్ చేసిన తర్వాత ప్లీజ్ వెయిట్ అనేది ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మీకు ఫైల్ అనేది అటాచ్ అయిపోతుంది. లేదు ఇలాగే ప్లీజ్ వెయిట్ అని చాలాసేపు అలాగే వస్తుంది. లేదు సడన్గా పవర్ పోయింది, లేదా ఎస్ఏపీ ఎగ్జిట్ అయిపోయింది అంటే మనకి ఎక్కువసేపు టైం తీసుకున్నా కూడా సెక్షన్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది కదా. సో మీకు అయిందా లేదనేది మళ్ళీ సీరం పోర్ట్లోకి వెళ్ళి మళ్ళీ మీరు లాగిన్ ఆ కంప్లైంట్ మీద క్లిక్ చేసిన తర్వాత కింద స్క్రోల్ చేస్తే మీకు అడ్వాన్స్ ప్రాపర్టీస్ అని ఉంటుంది, సిగ్నేచర్ అని మనం ఏదైతే అప్లోడ్ చేస్తామో అది చూపిస్తుంది. అలా చూపించకపోతే మళ్ళీ అటాచ్ చేసుకోండి, లేదా ఇలాగ చూపించిందంటే అటాచ్ అయిపోయినట్టు అక్కడికి. సో అది మీరు ఇలా ప్లీజ్ వెయిట్ వచ్చిందని ఎగ్జిట్ అయిపోయిందని చెప్పి మళ్ళీ మొదటిగా అలా అనుకోవద్దు. ఎందుకంటే డేటా అనేది ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఇలా మీరు మళ్ళీ ఫ్రెష్గా ఓపెన్ అయిన తర్వాత కంప్లైంట్ ఐడి మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత మీరు కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే సో ఇందాక మనకి ప్లీజ్ వెయిట్ అని చెప్పి తిరుగుతుంది కదా, సో నాకైతే సేవ్ అయిపోయింది. ఒకవేళ అవ్వకపోతే మళ్ళీ అడ్వాన్స్లోకి వెళ్ళి ఫైల్ అనేది అటాచ్ చేసుకోవచ్చు. సో ఇందాక మీరు చూసినట్టు రిజర్వ్డ్ అయింది, ఇప్పుడు సెంట్ ఫర్ రిజల్యూషన్. సో మళ్ళీ ఎడిట్ క్లిక్ చేయాలి, అంటే రిజల్యూషన్ చేయాలి. మొత్తం టూ స్టెప్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు సెంట్ ఫర్ రిజల్యూషన్ కదా, ఇక్కడ రిజాల్వ్డ్. సో ఈ స్టెప్ చేస్తేనే మనకి ఆ యొక్క కంప్లైంట్ అనేది క్లియర్ అయినట్టు. సో క్లోజింగ్ రిమార్క్స్ అనేది నేను ఆల్రెడీ సేవ్ చేసుకున్నాను కదా, మీరు కూడా అలాగే సేవ్ చేసుకొని అంటే మళ్ళీ టైప్ చేయకుండా సో అదే ఇన్ఫర్మేషన్ని మళ్ళీ కాపీ పేస్ట్ అంటే కొంచెం ఈజీగా ఉంటుంది, ఎందుకంటే మీకు టైం సేవ్ అవ్వడానికి. సో మీ ఆ డేటాని పేస్ట్ చేసిన తర్వాత మీరు సేవ్ చేయాలి. సేవ్ చేయడం మర్చిపోవద్దు. ట్రాన్సాక్షన్ సేవ్డ్ అని వచ్చింది కదా, సో మన కంప్లైంట్ అనేది రిజాల్వ్ అయినట్టు. సో రిజల్యూషన్ రిజిస్టర్ మనం కస్టమర్ రిజిస్టర్ చేశారు, మనం రిజాల్వ్ చేసాము. సో ఇక్కడ చూసారు కదా రిజాల్వ్డ్ అని ఉంది. సో మన కంప్లైంట్ అయితే క్లియర్ అయింది. అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే మొదటిసారి మన ఛానల్ అయితే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్ రూపంలో మన వీడియోస్ అనేది మీకు వస్తుంటాయి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి వీడియో కావాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఆ వీడియోస్ చేయడానికి నేనైతే ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.